మైనింగ్లో లాలూచీలు పార్టీలకు అతీతంగా, లిక్కర్లో లాలూచీలు పార్టీలకు అతీతంగా. ఇట్ మీన్స్ ఏదో పార్టీ నాయకులు అధినేతలకి ఉందని నేను అనడంలా, స్థానికంగా జిల్లా స్థాయిలోనో నియోజకవర్గాల స్థాయిలోనో లేకపోతే ప్రాంతీయ రీజనల్ స్థాయిలోనో ఇలాంటి లాలూచీలు చాలామంది మధ్య ఉందనేది జగమెరిగిన సత్యమే కదా. ఇప్పుడు ఇందులో కూడా అలాంటి ఇది ఉండడం వల్లనే ఇది స్లో డౌన్ అవుతోంది, లేకపోతే తప్పించుకోగలుగుతున్నారు అని అనుకోవడానికి అవకాశం లేదా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు సార్, ఆ పాయింట్ ఏమిటంటే ఇక్కడ సమాజంలో ఒక సెలెక్టెడ్ పీపుల్ ఎంతమంది ఉంటారని నేను చెప్పలేను, కానీ లిమిటెడ్ పీపుల్ ఉన్నారండి. వీళ్ళకి పార్టీలు విలువలు ఏమి ఉండవండి, డబ్బు సంపాదించడమే ప్రధానం, అది ఏ రూపంలోనైనా కానీ. ఇట్లాంటి వాళ్ళు పార్టీ అధికారంలోకి మారిన వెంటనే వీళ్ళు మళ్ళీ జంప్ అయిపోతారు, లేదా పార్టీలో అక్కడ ఉండేటువంటి పార్టీలో ఎవరిని పట్టుకుంటే సరిపోతారో పట్టేస్తుంటారు. కాబట్టి ఈరోజు పార్టీలకు సంబంధించినటువంటి విషయంగా చూడాల్సిన పని లేదు. ఇటువంటి వాళ్ళు ఎవరెవరైతే సార్ ఇది గవర్నమెంట్కు తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియకుండా ఉండరండి, ఉండనే ఉండరు. ఏ గవర్నమెంట్ అని తెలుస్తుంది, సర్దుబాటు జరుగుతుంటుంది. అందుకోసం నా పాయింట్ ఏమంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకు రోషం వస్తుంది గట్టిగా ఏమన్నా చెప్తే, వైసీపీ వాళ్ళైతే అసలు ఎక్కడ ఏం జరగడం లేదు, మొత్తం ప్రజలకే అంకితం అని వాళ్ళు చెప్తుండ్రు కదా. అదే కదా శుద్ధిని శుద్ధ పూసన అన్నట్టుంది పరిస్థితి. నా పాయింట్ ఏమంటే ఇప్పుడు బియ్యము ఏ దేశానికి పోతున్నాయి, ఎవరు వ్యాపారస్తులు, కుంభకోణం కొట్టండి మీరు. ఎట్లా ఈ రకంగా మామూలు ఎవడో దారిలో పోయి మీరు పెద్దపురంలో 50 మంది ఒకవేళ ఉంటే ఉండొచ్చండి చిన్నవాళ్ళు. ఈ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నడుపుతున్నారు ఈ వ్యవస్థను. కాబట్టి అటువంటి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు, అటువంటి విధానాన్ని మీరు ఎట్లా అరికడతారు, ఎట్లా అనుకుంటున్నారండి సార్? నాకు ఎందుకంటే పట్టాభి గారికి కొంచెం బాధ అనిపించచ్చు. బయట మాట్లాడుతుంటే ఒక సోదరుడు అన్నాడు, అన్న ఇదేం లేదు, కొత్త ఎస్ఐ వచ్చినా అనుకోండి, కొత్త ఎస్ఐ వచ్చినప్పుడు వాడు ఇప్పుడు మోటార్ సైకిల్ స్కూటర్ జీపులు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఎస్ఐలు అంటే బుల్లెట్లు కదా పోయేవాడు, వాడిని కొట్టి ఈయన్ని కొట్టి 4 సెంటర్లో నిలబడేది, లాఠీ చూపేది, బాయ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, చాలా స్ట్రిక్ట్గా. ఏమిటి ఇది, ఎందుకు అనిపించుకుంటాడు అంటే తనకు వచ్చేటువంటి ఆదాయం, స్టేషన్కి వచ్చే ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేటువంటిది తర్వాత తెలిసేది మనకు. కాబట్టి ఇట్లా పని చేయొద్దు. మీరు రాష్ట్రంలో ఉండేటువంటి గోడౌన్స్ అన్ని వెతకండి. ఇప్పుడు బుగ్గన రాజనాథ్ రెడ్డి పేరునాని కాదు, అది చేస్తే మీరేమనుకుంటారు, వైసీపీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, కావాలని వాళ్ళ మీద పెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ గోడౌన్లో ఒక వారం చాలదండి, వారం రోజుల లోపల రికార్డు తేలదా? ఆ రకంగా ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, ఎవరు దీన్ని నడుపుతున్నారు, ఎవరు దీని వెనకాల ఉన్నారు, విదేశాలకు వ్యాపార సంబంధాలు. అరే మీ నౌక మీరు పవన్ కళ్యాణ్ గారు పోయి సీజ్ చేస్తే సెంటర్ నుంచి వెంటనే ఆదేశాలు వచ్చినాయి, దాన్ని రిలీజ్ చేయండి స్టెల్లాను అని. ఏమిటి దీని వెనక ఉండేది? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పట్టాభి గారు, ఇప్పుడు మూలాల్ని ఛేదించండి, కుంభస్థలాన్ని కొట్టండి, ఆ రకంగా మంచి పేరు సంపాదించండి. లేదు మేమేం చేయదలుచుకోలేదు, అది ఇంక మీ ఇష్టం, దానికి ఎవరేం చేయలేము మనం. ఏమైనప్పటికీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ప్రజల కోసము. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆహార భద్రత కల్పిస్తున్నప్పుడు ఆ ఆహార భద్రతను అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు పరాన్న బుక్కులు, దోపిడీ జరుగుతోంది. దుర్వినియోగం అంటే ఏదో రకంగా వినియోగం అవుతున్నట్టు లెక్క. ఇక్కడ వినియోగం కాదు, దుర్వినియోగం కాదు, దోపిడీయే జరుగుతోంది ఏకంగా. కొల్లగొట్టడం ఆ రకంగా ప్రజల్ని మోసం చేసి బడాబాబులుగా చలామనేవాడు ఎవడు కూడా సమాజంలో మిగలకుండా మీరు చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, మీకు ధన్యవాదాలు చెప్తారు. ఆ రకంగా ఏ మేరకు చేస్తారని చూద్దాం. రైట్ గఫూర్ గారు, ఒక్క నిమిషం అండి. ఈ నెక్సెస్ ని చాలా విషయాలు ఉన్నాయి సార్, స్లోగా మొదలు పెట్టినామంటున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, అన్ని స్లోగానే ఉన్నాయి. కాబట్టి అవి ఎప్పుడో చర్చిద్దాం, కానీ ఈ విషయంలో మాత్రం స్పీడ్ గా చేయాలి. రైట్, ఈ నెక్సెస్ ని ఛేదించకుండా అధికారులకు, పొలిటీషియన్స్ కి, లేకపోతే పొలిటికల్